దేవుడికి మహిమ కలుగును గాక. మరి కుమారుడు అన్ని విషయాలు వర్ధిల్లుతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందామండి, రెండు చేతులు పైకి ఎత్తుదామండి. నేను చాలాసార్లు ప్రతి ఆరాధనకు ముందు చెప్తాను. ఎందుకు అంటే కొంతమంది వింటారు, వినకపోవచ్చు. మరలా 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 చెప్తూ ఉంటే ఒక రోజు ట్యూన్ అయిపోతారని. చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. నువ్వు దేనికి వచ్చావంటే దేవుడికి నైవేద్యం చెల్లించడానికి వచ్చినావు. అందుకే రెండు చేతుల మందిరంలోకి వచ్చి నువ్వు రెండు చేతులు ఎత్తి, ప్రభువా నీకు నచ్చిన నైవేద్యము చెల్లిస్తున్నాను, ఇదిగో నా స్తుతులు అని, ఇదిగోయా నా స్తుతులను నువ్వు అనగలిగితే ఆయన నీ స్తుతులు స్వీకరిస్తాడు. అలాగే నేను చేతులు ఎత్తడం ద్వారా నువ్వు దేవుడికి లొంగిపోయినట్టు, సరెండర్ అయిపోయినట్టు, లోకానికి నీవు ఎక్కడ లొంగక, మనుషులకు లొంగక, పాపానికి లొంగక, ఈ లోకంలో కోరికలకు లొంగక తండ్రికి నువ్వు లొంగిపోయావు. కాబట్టి ఆయన నీ జీవితాన్ని ఆయన సరిచేస్తాడు. మూడవదిగా, ఈ భూమి మీద నువ్వు జీవించలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. తండ్రి తన కుమారుడు